ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి తొందరలో శ్యామలాదేవి నవరాత్రులు అయితే రాబోతున్నాయి కదండి. అయితే శ్యామలాదేవి నవరాత్రుల్లో ఇంట్లో పూజ సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలి అంటే కలసం కానీ అఖండ దీపం కానీ పెట్టుకోకుండా అమ్మవారిని ఈ 9 రోజులు కూడా చాలా సులభంగా ఏ విధంగా పూజించుకోవాలి, ఇంకా పూజా సమయాల గురించి ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి, ఇంకా ఈ నవరాత్రి 9 రోజులు కూడా పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఉద్యాపన ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి, ఇంకా పూజ చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మాఘగుప్త శ్యామలాదేవి నవరాత్రులు మనకి ప్రతి సంవత్సరము కూడా 4 నవరాత్రులు అయితే వస్తూ ఉంటాయండి. చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు, ఇంకా ఆషాఢ మాసంలో వారాహి గుప్త నవరాత్రులు, ఇంకా మనకి ఆశ్వేజ మాసంలో అందరికీ తెలిసినటువంటి దేవీ శరణ నవరాత్రులు, ఇంకా మాఘ మాసంలో వచ్చేటటువంటి మాఘగుప్త నవరాత్రులు, వీటినే మనం శ్రీ శ్యామలాదేవి నవరాత్రులుగా అయితే పిలుచుకుంటాము. ఈ శ్యామలాదేవి నవరాత్రుల్లో మనం శ్యామలాదేవి అమ్మవారిని అయితే పూజించుకోవాలండి. అసలు ఈ శ్యామలాదేవి అమ్మవారు అంటే ఎవరు అని అంటే శ్రీ మహాస్వరూపిణి అయినటువంటి లలితాదేవికి ఎడమ వైపున సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహి అమ్మవారు, ఇంకా లలితాదేవికి కుడి వైపున మహామంత్రిని అయినటువంటి శ్రీ శ్యామలాదేవి అమ్మవారు కొలువై ఉంటారు. శ్రీ శ్యామలాదేవి అమ్మవారు పరాశక్తిలోని సౌమ్యానికి ప్రతిరూపం. ఆమెను ఆరాధించడం వలన కష్టతర కార్యాలన్నీ కూడా తొలగి జ్ఞానం సిద్ధిస్తుంది. శ్రీ శ్యామలాదేవి అమ్మవారు సాక్షాత్తు సరస్వతీదేవి యొక్క స్వరూపం, జ్ఞాన స్వరూపం. ఈమెను మంత్రిని అని కూడా పిలుస్తూ ఉంటారు. శ్యామలాదేవి ఉపాసన అనేది దశ మహావిద్యలలో ఒక విద్య. ఈ అమ్మవారు మాతంగి ముని కుమార్తె కాబట్టి ఈవిడను మాతంగి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అమ్మవారిని రాజమాతంగి, రాజశ్యామల అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక సమస్యతో అయితే బాధపడుతూ ఉంటాము. అలా మనం ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ సమస్యల నుండి తొందరగా మనం బయటపడాలంటే తప్పకుండా శ్రీ శ్యామలాదేవి అమ్మవారిని అయితే పూజించాలి. ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ అమ్మవారు సరస్వతీదేవి యొక్క స్వరూపం కాబట్టి చదువుకునేటటువంటి పిల్లలు ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల వారికి విద్యాభివృద్ధులు కలిగి ఇంకా వాక్శుద్ధి వాక్పటిత్వం కూడా కలుగుతాయి. ఇంకా పిల్లలు విద్యలో ఉన్నత స్థానాలకైతే చేరుకుంటారు. ఒకవేళ ఈ అమ్మవారి పూజను పిల్లలు చేసుకోవడం కుదరకపోతే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు మీ పిల్లల పేరు చెప్పి మీరైనా ఈ పూజను నిర్వహించుకోవాలి. ఇంత అత్యంత శక్తివంతమైనటువంటి మాఘగుప్త శ్యామలా నవరాత్రులు ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడుతో ముగుస్తున్నాయని అంటే ప్రతి సంవత్సరము కూడా మనకి మాఘగుప్త నవరాత్రులు మాఘశుద్ధ పాఠమి తిథితో ప్రారంభమై మాఘశుద్ధ నవమి తిథితో అయితే ముగుస్తాయండి. అంటే ఈ 2026 సంవత్సరంలో జనవరి 19వ తేదీ సోమవారం పాఠమి తిథితో ప్రారంభమై జనవరి 27 మంగళవారం మాఘశుద్ధ నవమి తిథితో ఈ నవరాత్రులు అయితే ముగుస్తాయి. ఈ నవరాత్రి 9 రోజుల్లో 5వ రోజు అయినటువంటి పంచమి తిథి చాలా విశేషమైనది. ఈ పంచమి రోజు మనం వసంత పంచమిగా శ్రీ పంచమిగా అయితే జరుపుకుంటాము. ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి ఇంట్లో పూజ సింపుల్ గా ఏ విధంగా చేసుకోవాలి అంటే కలసం అఖండ దీపారాధన లేకుండా పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇక్కడైతే చెప్తానండి. అయితే ఈ మాఘగుప్త నవరాత్రుల పూజలు మనం గుప్తంగా అయితే నిర్వహించుకోవాలండి. మనం అంటే ఎటువంటి ఆడంబరాలు అట్టహాసాలు లేకుండా అమ్మవారికి పూజను ఎవరికి చెప్పకుండా గుప్తంగా గోప్యంగా అయితే చేసుకోవాలి. ఇంకా అమ్మవారి నవరాత్రి పూజను చేయాలనుకునేవారు ఈ పూజను ప్రారంభించే ముందుగానే మనం ఇంటిని పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకోవాలండి. మనకి పాడ్యమి తిథి అమావాస్య వెళ్ళిన తర్వాత వస్తుంది కాబట్టి మనం అమావాస్య కంటే ముందుగానే పూజా మందిరాన్ని ఇంటిని కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా అమ్మవారి నవరాత్రి పూజను ప్రారంభించిన తర్వాత ఇంటిని పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా డీప్ క్లీనింగ్ అయితే చేయకూడదండి. మనం పూజ కంటే ముందుగానే డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఇంక ఈ నవరాత్రి పూజను ఎవరైనా సరే ఆచరించవచ్చండి. అంటే పెళ్లి అయిన వారు కానీ పెళ్లి కాని వారు కానీ చిన్నపిల్లలు అంటే చదువుకునే పిల్లలు కూడా చేయవచ్చండి. ఈ పూజను చేయడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదండి. ఎవరైనా సరే ఆచరించవచ్చు. ఈ నవరాత్రి పూజను కలసం అఖండ దీపం పెట్టుకుని పూజ నిర్వహించుకోవాలి అనుకునేవారు మీరు కలసం అఖండ దీపం పెట్టుకుని నియమ నిష్టలు పాటిస్తూ పూజను అయితే చేసుకోవచ్చండి. మేము కలసం అఖండ దీపం పెట్టుకోకుండా అమ్మవారికి సింపుల్ గా పూజ చేసుకోవాలనుకుంటున్నామండి అనుకునేవారు కూడా మీరు అమ్మవారికి పూజను నిర్వహించుకోవచ్చు అండి. మీరు ఏ విధంగా అయినా మీరు అమ్మవారికి నవరాత్రి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. కానీ కలసం అఖండ దీపం పెట్టుకున్న మామూలుగా పూజ చేసినా కూడా ఈ పూజ చేస్తున్నామని ఎవరికి కూడా చెప్పకుండా చాలా గుప్తంగా అయితే ఆచరించుకోవాలి. ఈ నవరాత్రి పూజను మీరు పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చండి. లేదు అంటే ఇలా ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. మీరు ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎక్కడైతే అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటారో అక్కడ ముందుగా శుభ్రం చేసుకుని శుద్ధి చేసుకోవాలండి. ఆ తర్వాత పసుపుతో అలికి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ఒక పీటకు పసుపు రాసి బియ్యం పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని ముగ్గు కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత పీట పైన ఏదైనా ఆకుపచ్చ రంగు క్లాత్ కానీ లేదు అంటే పసుపు రంగు క్లాత్ కానీ మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ని అయితే వేసుకోవాలి. ఈ క్లాత్ పైన ఒక 3
3 గుప్పిళ్ళ వరకు బియ్యాన్ని పోసి ఈ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలను ఉంచి అమ్మవారి చిత్రపటాన్ని అయితే పెట్టుకోవాలండి. అమ్మవారి చిత్రపటం అంటే శ్యామలాదేవి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోండి. ఒకవేళ అమ్మవారి ఫోటో లేకపోతే దుర్గాదేవి అమ్మవారి ఫోటో కానీ, లలితాదేవి అమ్మవారి ఫోటో కానీ, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ ఇలా అమ్మవారికి సంబంధించినటువంటి ఏ అమ్మవారి ఫోటోనైనా మీరు పూజలో పెట్టుకోవచ్చండి. అమ్మవారి ఫోటోని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకోండి. మీ దగ్గర అమ్మవారి విగ్రహం కూడా ఉంటే పెట్టుకోండి పూజలో. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేకపోతే అమ్మవారికి సంబంధించినటువంటి ఏ అమ్మవారి విగ్రహాన్నైనా మీరు పూజలో పెట్టుకోవచ్చు. అమ్మవారి ఫోటోని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి, పువ్వుల మాలలతోటి అందంగా అలంకరించుకోండి. అమ్మవారి పూజకు ఎరుపు రంగు పువ్వులను ఉపయోగిస్తే చాలా మంచిదండి. నేను ఇక్కడ దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని అయితే పూజలో పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం ఉన్న పూజలో పెట్టుకోవచ్చండి. ఇక నవరాత్రి మొదటి రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి మీకు ఒకవేళ కలసం అఖండ దీపం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే మీరు తప్పకుండా పూజలో కలసం అఖండ దీపం పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. అయితే కలసం అఖండ దీపం పెట్టుకుని పూజ చేసిన వారు చాలా కఠినమైన నియమాలు అయితే పాటించాలి. బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. ఈ 9 రోజులు కూడా అలాగే మాంసాహారం భుజించకూడదు. ఆహారంలో ఉల్లి వెల్లుల్లి లాంటివి కూడా తీసుకోకూడదండి. నేలపైనే పడుకోవాలి. ఎవరితోనూ గొడవ పడకూడదు. ఇటువంటి నియమాలు పాటిస్తూ మనం ఆ అమ్మవారి పూజలో అఖండ దీపం కలసం అయితే పెట్టుకోవాలండి. ఇవేమి కూడా మేము చేయలేమండి అనుకునేవారు ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారి ఫోటో పెట్టుకుని మీరు నిత్య పూజ ఏ విధంగా చేస్తారా అంటే దీపం, అమ్మవారికి నైవేద్యం ఏదో ఒకటి సమర్పించి మీరు పూజ అయితే చేసుకోవచ్చండి. మీరు ఈ 9 రోజులు పూజ ఏ విధంగా చేసుకున్నా అమ్మవారి అనుగ్రహం అయితే మీకు తప్పకుండా కలుగుతుందండి. ఇంకా మనం ఏ పూజ చేసినా, వ్రతం చేసినా కూడా ప్రథమ పూజ గణపతికే చేస్తాం కాబట్టి పూజలో తప్పకుండా గణపతిని అయితే పెట్టుకోవాలండి. ముందుగా గణపతికి పూజ చేసిన తర్వాత మాత్రమే మనం అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. మీరు మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర గణపతి విగ్రహం లేకపోతే పసుపుతో గణపతిని చేసుకుని మీరు ఈ గణపతిని పూజించి ఏ రోజుకు ఆ రోజు ఈ పసుపు గణపతిని అయితే మార్చాల్సి ఉంటుంది. అలాగే దీపారాధన కోసం మనం దీపాలను కూడా సిద్ధం చేసుకోవాలండి. ఈ పూజలో మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. అంటే 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. ఇంకా దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిదండి. ఇంకా మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే ఈ 9 రోజులు కూడా కామాక్షి దీపారాధన కూడా మీరు పూజలో పెట్టుకోండి. ఇలా పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత పూజా పీట పైన కొద్దిగా జవాది పౌడర్ కానీ, పచ్చకర్పూరం కానీ మెదుపుకుని వేసుకోండి. ఇలా వేసుకుంటే మనకి మంచి సువాసన అయితే వస్తుందండి. ఇలా మనం పూజకన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా మనం దీపారాధన అయితే చేయాలండి. 3 ఒత్తులను ఒక ఒత్తిలా చేసుకుని మనం దీపారాధన అయితే చేయాలి. దీపారాధన చేసి దీపానికి నమస్కారం చేసుకోవాలండి. అంటే 2 అక్షంతలు పుష్పాలు దీపానికి సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం తప్పనిసరిగా చేయాలండి. తర్వాత పంచపాత్ర గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి పాత్రలో నీటిలోని 2 అక్షంతలు పుష్పాలు వేసి కుడి చేతితో పాత్రను మూసి కలసారాధన అయితే చేసుకోవాలండి. ఒకవేళ మీరు కలసం పెట్టుకుంటే మీరు కలసం దగ్గరే పూజను అయితే నిర్వహించుకోవాలి. పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని కలసంలో ఉన్నటువంటి నీటిని పుష్పంతో కలిపి ఆ నీటిని పూజా స్థలం పైన అలాగే మనం పూజకు ఉపయోగించే వస్తువుల పైన మన పైన చిలకరించుకోవాలండి. ఇప్పుడు ముందుగా గణపతి పూజను అయితే నిర్వహించుకోవాలండి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ మీకు శక్తి ఉంటే స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహించుకోండి. కుదరలేని వారు పంచోపచార పూజని నిర్వహించుకోండి. అంటే స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలండి. నైవేద్యంగా మీరు స్వామివారికి వేటినైనా సమర్పించవచ్చు. అంటే పండ్లు కానీ పాలు కానీ బెల్లం ముక్క కానీ ఏదైనా కూడా సమర్పించి స్వామివారికి తాంబూలం కూడా సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. నేను ప్రతి వీడియోలో కూడా స్వామివారికి పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి అనేది చెప్తాను కాబట్టి వీడియోలో అంత క్లియర్ గా అయితే చెప్పడం లేదండి. స్వామివారికి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత 2 అక్షంతలు పుష్పాలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామి నేను ఈ పూజను 9 రోజులు కూడా నిర్వహించుకోవాలనుకుంటున్నాను. ఈ 9 రోజులు కూడా ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు లేకుండా చల్లగా చూడు తండ్రి అని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు స్వామివారిని 2 చేతులతోటి పట్టుకుని పైకి క్రిందికి 3 సార్లు అని యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి గణపతి పూజ పూర్తవుతుందండి. ఇప్పుడు శ్యామలాదేవి అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. మొదటి రోజు అమ్మవారికి ఎవరైనా అభిషేకం నిర్వహించుకోవాలి అనుకుంటే పంచామృతాలతో కానీ పసుపు కలిపినటువంటి జలంతో కానీ కుంకుమ కలిపినటువంటి జలంతో కానీ అమ్మవారి విగ్రహాన్ని అభిషేకించుకోండి. అమ్మవారికి అభిషేకం పూర్తయిన తర్వాత మళ్ళీ అమ్మవారి విగ్రహాన్ని ఒకసారి తడంతా కూడా శుభ్రం చేసుకుని అమ్మవారికి మళ్ళీ గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని పూజలో పెట్టుకుని అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోండి. అమ్మవారికి 9 రోజులు కూడా షోడశోపచార పూజనే నిర్వహించుకోవాలండి. షోడశోపచార పూజ చేసుకోవడం కుదరలేని వారు పంచోపచార పూజ నిర్వహించుకోండి. అయితే ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి పూజను ఏ సమయంలో నిర్వహించుకోవాలి అని అంటే అమ్మవారికి పూజను మధ్యాహ్న సమయంలో అయితే నిర్వహించుకోవాలండి. అంటే మధ్యాహ్నం 11 గంటల నుండి 12 గంటల లోపు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. మాకు ఆ సమయాల్లో పూజ చేసుకోవడం కుదరదండి అనుకునేవారు ఉదయం వేళల్లో కానీ సాయంత్రం సమయంలో కానీ మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి పూజను ఈ నవరాత్రి 9 రోజులు కూడా ఉదయం సాయంత్రం నిర్వహించుకుంటే చాలా మంచిదండి. అంటే 2 పూటలు నిర్వహించుకోవాలి. మధ్యాహ్నం పూజ చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా మీరు అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకుని
చేసుకుని పూజ చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటే అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చండి. మాకు అమ్మవారి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ ఏవి కూడా చదవడం రాదనుకునేవారు ఓం శ్రీ శ్యామలాదేవి నమః అని అనుకుంటూ అయినా మీరు పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అయినా మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారిని ఈ 9 రోజులు కూడా ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఎరుపు రంగు పుష్పాలు లభించకపోతే అప్పుడు మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో మీరు అమ్మవారిని పూజించుకోవచ్చు. అలాగే 9 రోజులు తప్పకుండా అమ్మవారికి కుంకుమార్చన కూడా నిర్వహించుకోవాలండి. కుంకుమార్చన ఎప్పుడూ కూడా మనం చూపుడు వేలుతో చేయకూడదండి. మధ్య వేలు బొటన వేలుతో మాత్రమే మనం కుంకుమ పూజ అయితే నిర్వహించుకోవాలి. ఇంకా కుంకుమ పూజ నిర్వహించేటప్పుడు ముందుగా కొద్దిగా పసుపుతో పూజ చేసి ఆ తర్వాత కుంకుమతో పూజను అయితే నిర్వహించుకోవాలి. అమ్మవారికి నవరాత్రి 9 రోజులు కూడా పూజ చేసుకోవడం కుదరలేని వారు మొదటి 3 రోజులు కానీ లేదు అంటే చివరి 3 రోజులు కానీ 5 రోజులు కానీ లేదు అంటే చివరి 1 రోజైనా మీరు అమ్మవారిని పూజించుకోవచ్చండి. లేదా పంచమి తిథి రోజు కానీ అష్టమి తిథి రోజు కానీ మీరు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. మీకు ఎన్ని రోజులు వీలు ఉంటే అన్ని రోజులు మీరు అమ్మవారికి పూజను అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పూజ ఇలా ప్రారంభించిన తర్వాత పూజ మధ్యలో పీరియడ్స్ వస్తే అప్పుడు ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. పీరియడ్స్ వస్తే మీరు పూజ నిర్వహించకూడదండి. పీరియడ్స్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మీరు పూజను అయితే నిర్వహించుకోవాలి. అంటే 5 రోజులు కూడా కంప్లీట్ అయిన తర్వాత 6వ రోజు నుండి మీరు ఈ పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో మనం ఈ అమ్మవారిని నవదుర్గలకు సంబంధించినటువంటి అమ్మవారి అలంకరణలో కూడా మనం ప్రతిరోజు పూజించుకోవచ్చండి. కొంతమంది దశమహావిద్యల రూపంలో అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. చాలా మంది అమ్మవారిని శ్యామలాదేవి అవతారాలైనటువంటి లఘు శ్యామల, హసంతి శ్యామల ఇలా అమ్మవారి స్వరూపాలైనటువంటి 9 రూపాల్లోనూ అమ్మవారిని ఈ 9 రోజులు కూడా పూజించుకుంటూ ఉంటారండి. శ్యామల నవరాత్రుల్లో మీరు అమ్మవారిని నవదుర్గల రూపంలో కానీ దశమహావిద్యల రూపంలో కానీ లేదు అంటే శ్యామల స్వరూపాలైనటువంటి అమ్మవారి స్వరూపాల్లో కానీ మీరు పూజించుకోవచ్చండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను అన్నాను కదండి. ఆ వీడియో చూడండి. మీకు ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలి అనేది తెలుస్తుంది. ఆ రోజు అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యాలు ఇంకా అమ్మవారి నామాన్ని మీరు తలుచుకుంటూ మీరు అమ్మవారికి 9 రోజులు కూడా పూజ చేసుకోవచ్చండి. అమ్మవారి విగ్రహం దగ్గర పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి ఫోటో దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు సమర్పించి అమ్మవారికి ధూపం, దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. అమ్మవారికి నైవేద్యంగా బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని నివేదించాలండి. ఈ 9 రోజులు కూడా 9 రకాల నైవేద్యాలను సమర్పించవచ్చు అమ్మవారికి. అయితే మేము నైవేద్యాలు ఏమీ కూడా చేయలేము అనుకునేవారు ఎరుపు రంగులో ఉండేటటువంటి ఫ్రూట్స్ అయితే మీరు అమ్మవారికి నివేదించవచ్చండి. అలా కూడా చేయలేమండి అనుకునేవారు పాలు, చిన్న బెల్లం ముక్కను మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంకా అమ్మవారికి తేనె కూడా సమర్పించవచ్చండి. నైవేద్యం సమర్పించిన తర్వాత అమ్మవారికి ప్రతిరోజు కూడా తప్పకుండా తాంబూలం అయితే సమర్పించాలండి. మీకు వీలు ఉంటే తాంబూలంగా మీరు బ్లౌజ్ పీసు, గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా పెట్టి మీరు ప్రతిరోజు అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చండి. అలా కుదరలేని వారు అమ్మవారికి ఆకు, వక్క, పండ్లు, పుష్పం ఇంకా పసుపు, కుంకుమ వీటినైనా మీరు తాంబూలంగా పెట్టి సమర్పించవచ్చు. ఇంకా ఆఖరి రోజు మీరు అమ్మవారికి చీర కానీ బ్లౌజ్ పీస్ కానీ ఏవైనా పెట్టి తాంబూలం అయితే సమర్పించాలండి. ఇంకా అమ్మవారికి పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయను కూడా నివేదించాలి. అయితే ప్రతిరోజు కూడా కొబ్బరికాయ కొట్టాలంటే మీకు శక్తి ఉంటే కొట్టండి. లేకపోతే రోజు విడిచి రోజు కానీ లేదు అంటే ముఖ్యమైన రోజులు ఉంటాయి కదండి, అష్టమి తిథి రోజు ఇంకా మంగళ శుక్రవారాలు చూసుకుని మీరు అమ్మవారికి కొబ్బరికాయ నివేదించవచ్చు. ఇంకా అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత తప్పకుండా మనం ఒక గ్లాస్ లో నీటిని కూడా పెట్టాలండి. ఇంకా ప్రతిరోజు అమ్మవారికి ఉదయం సాయంత్రం కూడా సాంబ్రాణి ధూపం అయితే చూపించాలండి. సాంబ్రాణి ధూపం చూపించిన తర్వాత కర్పూర నీరాజనం సమర్పించాలి. నీరాజనం సమర్పించి 2 అక్షంతలు, పుష్పాలు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత మనం పూజ చేసినటువంటి కుంకుమను ముందు అమ్మవారికి బొట్టులా పెట్టి ఆ తర్వాత మనం బొట్టుగా ధరించాలి. ఈ విధంగా నవరాత్రి 9 రోజులు కూడా ఎటువంటి ఆర్పాటాలు, హంగులు లేకుండా అమ్మవారికి పూజనైతే నిర్వహించుకోవాలండి. అమ్మవారి పూజను పెళ్లి అయిన వారు ఆచరించడం వల్ల వారికి భార్య భర్తల మధ్య సఖ్యత అనేది ఉంటుందండి. అంటే భార్య భర్తలకు ఎటువంటి గొడవలు, కలహాలు లేకుండా వారు ఎప్పుడూ కూడా అన్యోన్యంగా అయితే ఉంటారు. చదువుకునే పిల్లలు ఆచరించడం వల్ల విద్య, జ్ఞానం, బుద్ధి అన్నీ కూడా కలుగుతాయి. అయితే పిల్లలకు పూజ చేయడం కుదరకపోతే తల్లులే మీరు మీ పిల్లల పేరు చెప్పి వారు బాగుపడాలని, వారికి విద్య బాగా రావాలని మీరు పూజ నిర్వహించండి. పిల్లలకు ఈ 9 రోజులు కూడా పూజ చేయడం కుదరకపోతే ఈ మాఘగుప్త నవరాత్రులు వచ్చే పంచమి తిథి రోజు అంటే మనకి ఈ రోజు వసంత పంచమి అయితే ఉంటుందండి. ఈ ఒక్క రోజైనా పిల్లల చేత మీరు పూజనైతే నిర్వహించండి. ఆ అమ్మవారి అనుగ్రహం పిల్లలకి తప్పకుండా
ఇలా మనం అమ్మవారికి ఈ నవరాత్రి 9 రోజులు పూజ నిర్వహించిన తర్వాత అమ్మవారి పూజాపీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అని అంటే 2026 జనవరి 28 బుధవారం దశమి తిథి రోజు అయితే కదిలించాలండి. జనవరి 27 మంగళవారం నవమి తిథితో మనకి నవరాత్రులు అయితే పూర్తవుతాయి. ఈ రోజు కూడా అమ్మవారికి పూజ చేసి ధూపదీప నైవేద్యాలు అయితే సమర్పించాలండి. 9 రోజులు పూజ పూర్తయిన నవరాత్రి 10వ రోజైన దశమి తిథి రోజు కూడా అమ్మవారికి ఉదయం వేళల్లో పూజ పూర్తి చేసుకుని ఆ తర్వాత అమ్మవారి పూజా పీఠాన్ని దీపం కొండెక్కిన తర్వాత కదిలించాలి. అంటే శ్యామలాదేవి అమ్మవారికి మనం మధ్యాహ్న సమయంలో 11 ఆ సమయానికి పూజ నిర్వహించుకుంటాం కాబట్టి మరి మిట్ట మధ్యాహ్న వేళ కాకుండా సాయంత్రం సూర్యాస్తమయం అవ్వకుండా మీరు అమ్మవారి పూజా పీఠాన్ని అయితే కదిలించాల్సి ఉంటుందండి. పీఠం కదిలించిన తర్వాత అమ్మవారి ఫోటోని పూజా మందిరంలోనైనా పెట్టుకోవచ్చు, లేదంటే మీ పిల్లలు చదువుకునే రూమ్ లోనైనా అమ్మవారి ఫోటోని ఏర్పాటు చేసుకోవచ్చు. పూజలో కలసాన్ని ఏర్పాటు చేసిన వారు కొబ్బరికాయని బ్లౌజ్ పీస్ ని మీరే వాడుకోవాలండి. కొబ్బరికాయని ఏదైనా తివి పదార్థం చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ ని మీరే కుట్టించుకోవచ్చు. అలాగే అమ్మవారికి తాంబూలం సమర్పించినటువంటి గాజులు, బ్లౌజ్ పీసు ఇవన్నీ కూడా మీరే ఉంచుకోవాలి. అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమను ప్రతిరోజు కూడా బొట్టుగా ధరించండి. ఇంకా కలసం కింద వేసినటువంటి బియ్యం, అమ్మవారి చిత్రపటం కింద వేసినటువంటి బియ్యాన్ని ఏదైనా స్వీట్ లా చేసుకుని ఇంట్లో వారు అందరూ కూడా భుజించవచ్చు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.